ఈరోజు కొరకైనటువంటి పరలోక మన్నాను మనం తీసుకుందాం. ఈరోజు కొరకైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం అధ్యయనం చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మన దాగు చోట ఆయన అండి, ఆయన సన్నిధిలో మనం దాక్కోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. వీ షుడ్ లెర్న్ హౌ టు హైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యోబు జీవితంలో మనం చూస్తే యోబు దాక్కున్నాడు కదా. సాతాను వచ్చాడు దాడి చేద్దామని. ఆయన చుట్టూ కంచె ఉంది. యోబు చుట్టూ కంచె ఉంది. యోబు పిల్లల చుట్టూ కంచె ఉంది. యోబు పనివారి చుట్టూ కంచె ఉంది. యోబు ఆస్తి చుట్టూ కంచె ఉంది. యోబు ఆరోగ్యం చుట్టూ కంచె ఉంది. కంచె 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 ఉంది. దట్ ఈస్ ద హైడింగ్ ప్లేస్. నెవర్ ఎవర్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫెన్స్. ఆ యొక్క కంచె దాటి ఎప్పుడూ బయటికి రావద్దు. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, కంచె దాటు అని సర్పము కాటు వేయను. నెవర్ కమ్ అవుట్ ఆఫ్ ద ఫెన్స్. Stay. One of the best ways to stay in the presence of God. One of the best ways to hide in the presence. దేవుని యొక్క సన్నిధిలో దాక్కోవడం అన్నటువంటిది ఏ రీతిగా మనం చేయగలము అంటే బై ప్రైజింగ్ గాడ్. 8వ కీర్తనలో వ్రాయబడింది కదా, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ ప్రొటెక్షన్. దుర్గము అంటే ఏమిటంటే అది భద్రతనిచ్చే భద్రతనిచ్చే భవనం అన్నమాట. భద్రతనిచ్చే కట్టడం దుర్గము అన్నటువంటిది. రాజుల కాలంలో పాతకాలంలో ఉండేవి. స్ట్రాంగ్ బిల్డింగ్, వెరీ పవర్ఫుల్ బిల్డింగ్. దాన్ని కూల్చడం సామాన్యమైనటువంటి సాధారణంగా కుదరదు అటువంటి వాటిని కూల్చడం. సో దుర్గం కడతాడు. ఎప్పుడు కడతాడు? బై వెన్ యూ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. వెన్ యూ కీప్ ప్రైజింగ్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ బి ప్రొటెక్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గ్లోరీ టు గాడ్. ఆయన నామాన్ని కీర్తించండి, ఆయన నామాన్ని స్తుతించండి. ఎలా ఆయన నామంలోనికి పరిగెత్తుకొని వెళ్తామంటే ఆయన నామాన్ని మాట్లాడడం వల్ల, ఆయన నామాన్ని ప్రకటించడం వల్ల, ఆయన నామాన్ని అప్రిషియేట్ చేయడం వలన, ఆయన నామాన్ని కీర్తించడం వలన, హెచ్చించడం వలన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు కొరకైనటువంటి దేవుని యొక్క వాక్యం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనం. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటేని. 4వ వచనం. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చాలండి. వన్ సింపుల్ థాట్ సో దట్ యూ కెన్ మెడిటేట్ దిస్ వర్డ్ త్రూ అవుట్ దిస్ డే. ఈరోజంతా ఈ వాక్యాన్ని ధ్యానించారు. ఉదయకాలంలో ఒక షార్ట్ మెసేజ్ కదా, చిన్న వర్తమానం. ఈ చిన్న వర్తమానాన్ని మీరు తీసుకొని దినమంతా మీరు ఈ వాక్యాన్ని ధ్యానించేదానికి మీకు వీలు కలుగుతుంది. హల్లెలూయా. థింక్ అబౌట్ దిస్ వర్డ్. ధ్యానం అంటే ఏమిటో తెలుసా? ఎక్కువ ఆలోచించడం. సింపుల్గా చెప్పాలంటే, సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ధ్యానించడం అంటే ఎక్కువ ఆలోచించడం. ఈ వాక్యాన్ని ఎక్కువ ఆలోచించండి. ఈరోజు నేను కాస్త వివరిస్తాను. లిటిల్ బిట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో దీన్ని అలాగే కొనసాగించండి. వెన్ యూ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ బిగిన్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ధ్యానించడం మొదలు పెడతావో దేవుని స్వరం వినడం ఆరంభమవుతుంది. ఇక్కడ అద్భుతమైనటువంటి సంగతి ఒకటి ఉంది. ఇక్కడ యెహెజ్కేలు ఆత్మవశుడయ్యాడు. నీకు ఇటువంటి అనుభవం ఎప్పుడైనా ఉందా? చెప్పగలవా? నేను ఆత్మవశుడైనప్పుడు అని నువ్వు ఎప్పుడైనా చెప్పగలవా? పలాని రోజు నేను ఆత్మవశుడయ్యాను అంటే ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయాను, పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోనికి, పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లోనికి. ఇటువంటి అనుభవం ఉందా? లేదా? ఉంటే కోరుకో. ఆత్మీయ అనుభవాలు లేకపోతే అసలు స్పిరిచువల్ లైఫ్లో మజా ఉండదండి. బోరింగ్. చాలామందికి ఆత్మీయ జీవితం ఎందుకు బోరింగ్ తెలుసా? అనుభవాలు ఉండవు. అందుకే బ్యాక్ సైడ్ అయిపోతుంటారు. ఆత్మీయ అనుభవాలు, రిచ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. ఆత్మ వశుడే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడికి తీసుకుని పోయాడంటే ఒక లోయలోనికి తీసుకుని పోయాడు. ఆ లోయలో చూస్తే అన్ని ఎముకలు పడి ఉన్నాయి. అవి కేవలం ఎండినవి అంటారు. లోతైన లోయ, అక్కడ ఎముకలు కేవలం ఎండిపోయినాయంట. కేవలము ఎముకలు ఎండిపోయి ఉన్నాయంట. ఇప్పుడు దేవుడు అడిగిన మాట చూడండి. దేవుడు ఏమని అడిగారు తెలుసా? నరపుత్రుడా,
నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతుకగలవా? తిరిగి బ్రతుకగలవా అంటే ఏజ్కేల్ ఏమంటున్నాడు తెలుసా? ఏజ్కేల్ మామూలు స్థితిలో లేడు. గమనించండి, ఆత్మవశుడై ఉన్నాడు. ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుడు ఏజ్కేల్ను ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏజ్కేల్ను ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలో ఏం దాగుందో తెలుసా? ఏజ్కేలు, నీ విశ్వాస జీవితంలో ఎక్కడున్నావు నీవు? వాట్ ఆర్ యు బిలీవింగ్? కెన్ యూ బిలీవ్ దిస్? దీని సంగతి ఏంటి? కేవలం ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి, ఇవి బ్రతుకుతాయా అని ప్రశ్నించాడు. ఏజ్కేల్ చూశాడు, ఎప్పుడు ఇటువంటిది కనలేదు, వినలేదు. ఏమో ప్రభువా, నాకు తెలియదు, నీకే తెలియదు అన్నాడు. ఆత్మవశులై ఉన్నప్పుడు కూడా చూడండి ఎంత పరిమితి ఉంటుంది, చూడండి పరిమితి ఉంటుంది. దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని బయటికి తీసుకొని వస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా నీ జీవితంలో ఈరోజు నుంచి ఐ బిలీవ్ నిన్ను గురించినటువంటి నీ అభిప్రాయం ఇప్పుడు మారిపోతుంది. హల్లెలూయా. నిన్ను గురించినటువంటి అభిప్రాయము మారిపోతుంది, నీకు ఇప్పుడు మారిపోతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మారుస్తున్నాడు. దట్స్ వై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ అండి. దేవుని యొక్క వాక్యం అందుకే చాలా 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 శక్తివంతమైందండి. దేవుడు ఏమన్నాడు? నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతుకుతాయా అంటే, ఏమో ప్రభు నాకు తెలియదు, నీకే తెలియదు అన్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రవచనమెత్తి ఎండిన ఎముకలతో నీవు మాట్లాడు అన్నాడు. అంటే ఏజ్కేల్ యొక్క జవాబు ఏంటంటే, నీకే తెలియదు ప్రభు అంటే, దేవా నా వల్ల కాదు ఇది, నేను నరపుత్రుని, నువ్వు ఆల్రెడీ చెప్పావు, మనుష్య కుమారుని, ఈ ఎముకను నేను సైన్యముగా ఎలా చేయగలను? నా వల్ల కాదు. బట్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబిలిటీ. సమస్తము నీకు సాధ్యము, నేను నమ్ముతున్నాను, కాబట్టి నీకు తెలుసు. యూ నో వెరీ వెల్ ఓ గాడ్, బట్ ఐ డోంట్ నో. నీకే తెలియను అని చెప్పేసి ఏం చేశాడు తెలుసా? భారం అంతా దేవుని మీద వదిలేసి ఈయన ఫ్రీ అయిపోయాడు. నాకు తెలియదు, నీకే తెలియదు. ఎస్ లేదు, నో లేదు, అవును కాదు, కాదు కాదు, నీకే తెలియను అన్నాడు అనమాట. దేవుడు ఏమన్నాడు తెలుసా? యా, యు ఆర్ రైట్, కరెక్టే, నువ్వు కరెక్టే, నా వల్ల సమస్తము సాధ్యము అని ప్రభు అనలేదు. కానీ ఏమన్నాడు తెలుసా? నువ్వేమనుకుంటున్నావు? నీ మనసులో పరిమితి ఉంది, నీ మనసులో హద్దులు పెట్టుకొని ఉన్నావు. ఈ ఎండిన ఎముకలు తిరిగి బ్రతుకుతాయని నీవు అంగీకరించలేకుండా ఉన్నావు. నేనైతే చేయగలను, కానీ దేవుడు ఇక్కడ ఏం కోరుకుంటాడు ఏజ్కేల్తో? నేను చేయడం కాదు, నేను నీ ద్వారా పని చేయాలనుకుంటున్నాను. ఏజ్కేలు, నువ్వు పక్క నుండి నేను ఎలా మాట్లాడుతానో చూసి నేర్చుకో అనలేదు. కానీ ఏజ్కేలు, నువ్వు మాట్లాడు ఎండిన ఎముకలతో అన్నాడు. హల్లెలూయా. ఏజ్కేలుకు తన లోపల తన నోటి మాటలో అంత శక్తి ఉన్నట్టు ఏజ్కేలుకు తెలియదు. తను ఎంత పవర్ఫుల్లో తెలియదు, తను ఎంత శక్తివంతుడో తెలియదు. నాకు తెలియదు ప్రభు అన్నాడు. కానీ ఏజ్కేలు లోపల ఏముందో తెలుసా? దేవుడు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఎలా వస్తుంది? వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ప్రభు ఏజ్కేలుతో మాట్లాడినప్పుడు ఏజ్కేలు విశ్వాసాన్ని పొందుకున్నాడు. ఏజ్కేలు ప్రవచించాడు, దేవుడు ప్రవచించలేదు. దేవుడు ఏజ్కేలుకు చెప్పాడు, ఈ మాటలు పలుకు, ఈ మాటలు ప్రవచించని దేవుడు ఏజ్కేలుకు చెప్పాడు. దేవుడు ఏజ్కేలుకు చెప్పినప్పుడు ఏజ్కేలు ఆ మాటలు పలికినప్పుడు ఏమంటే గడగడగడమనేటువంటి ధ్వని కలిగి ఆ ఎముకలన్నీ, ఎవరి ఎముకలు ఎక్కడ చల్లా చెదరైపోయినటువంటి ఎముకలన్నీ కూడా ఏమంటే అతుక్కోవడం ప్రారంభించబడ్డాయి. పర్ఫెక్ట్గా అతుక్కోవడం ప్రారంభించాయి. కాలు ఎముకలు కాలుకు, చెయ్యి ఎముకలు చెముకు, బర్రె ఎముకలు బర్రెలకు కరెక్ట్గా అలైన్ అయిపోయాయి. హల్లెలూయా. గాడ్ ఆల్వేస్ వాంట్స్ టు వర్క్ త్రూ యూ. నీ ద్వారా దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని కోరుకుంటున్నాడు. నేను తక్కువ దాన్ని, నా వల్ల కాదు, నేనేం చేయలేను, నాకేం చేత కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారండి, దేవునికి సమస్తము సాధ్యమని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు కూడా సమస్తము సాధ్యము. ఎప్పుడు? నాతో కలిసి పనిచేస్తే. ఇఫ్ యూ వర్క్ విత్ మీ, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ యూ ఆల్సో. అందుకే ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. ఎండిపోయిందా నీ జీవితము? నీ ఫైనాన్సెస్ ఎండిపోయాయా? నీ ఆరోగ్యం ఎండిపోయిందా? నీ కుటుంబ పరిస్థితి ఎండిపోయిందా? నెమ్మది ఎండిపోయిందా? కరువు వచ్చిందా? సంతోష కరువు వచ్చిందా? ఆనందం కరువు అయిపోయిందా? సుఖము కరువు అయిపోయిందా?
నా పని అయిపోయింది అనుకుంటున్నావా? నా పని అయిపోయింది అనుకుంటున్నావా? నీ పని స్టార్ట్ అవుతుంది. ఈరోజు స్టార్ట్ అవుతుంది. టుడే స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. మన జీవితం అంతా ఒక పుస్తకం లాంటిదండి. ప్రభు ఏమన్నాడు? ప్రభువా, దేవా, నీ చిత్తము చేయుటకు నేను వచ్చి ఉన్నాను. గ్రంథంలో నా గురించి వ్రాయబడిన రీతిగా నేను వచ్చి ఉన్నాను అన్నాడు. మన గురించి దేవుని దగ్గర ఒక చాప్టర్ కాదండి ఉండేది, గ్రంథం ఉంది. బైబిల్ గ్రంథంలో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి చూసారా? కదా, పుట్టడం ఉంది, పెరగడం ఉంది, మధ్య జీవితం ఉంది, పడిపోవడాలు ఉన్నాయి, లెగడాలు ఉన్నాయి, ముగింపు ఉంది, అన్నీ ఉన్నాయి. డిఫరెంట్ చాప్టర్స్ అదే. నీ జీవితంలో కూడా చాలా చాప్టర్స్ ఉంటాయి. ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. ఇది ముగింపు కాదు. నీ జీవితం ముగిసిపోలేదు, నీ జీవితం ఆగిపోలేదు. అది ఒక చాప్టర్. ఒకవేళ ఇఫ్ ఇట్ వాస్ బ్యాడ్, ఇఫ్ యూ హ్యాడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, ఇట్ వాస్ వన్ చాప్టర్, అంతే. అదొక చాప్టర్. కమ్, లెట్స్ గో ఫార్వర్డ్. ముందుకెళ్ళిపోదాం. ఒక అడుగు ముందుకే. దేవుడు తన కృపను సమృద్ధిగా ఇస్తాడు. దేవుడు నీ ద్వారా నీ జీవితంలో పనిచేయాలని కోరుకుంటున్నాడు. నీ నోటి ద్వారా నీవు దేవుని యొక్క మాటలు మాట్లాడినప్పుడు పునరుత్థాన శక్తి విడుదలవుతుంది. అసాధ్యమైనవన్నీ కూడా సులభతరం అయిపోతాయి. హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు మాట్లాడ మొదలుపెట్టు. దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడ మొదలుపెట్టు. వాక్యాన్ని మొదలు పెడితే ఎండిపోయినవన్నీ కూడా చిగురిస్తాయి. మోడుబారినటువంటివన్నీ కూడా మరలా చిగురుస్తాయి. మార అనుభవాలు మధురంగా మార్చబడతాయి. హల్లెలూయా. ఏది అసాధ్యం అనుకుంటున్నావు నీవు ఈరోజు? అవన్నీ కూడా సాధ్యమని చెప్పు. స్పీక్ టు ద బోన్స్. డోంట్ ప్రే టు గాడ్ అబౌట్ ద బోన్స్. ఎండిన ఎముకల గురించి దేవునికి మొరపెడదు. ప్రభువా, ఎముకలు చూడైనా ఎంత ఎండిపోయినాయో ప్రభువా. ఇక్కడ చెయ్యి ఎముక దొరికింది ప్రభువా, కాలు ఎముక ఎక్కడుందో నాకు తెలియదు ప్రభువా, వెన్నెముక ఎక్కడుందో నాకు తెలియదు ప్రభువా, ఏది ఎవరిదో నాకు తెలియదు ప్రభువా. అవన్నీ అవసరం లేదు. ఆ తలనొప్పి మనకు అవసరం లేదు. మన పని మాట్లాడడం. హల్లెలూయా. మనం మాట్లాడితే ఏది జరగాలో అది జరుగుతుంది. హల్లెలూయా. ఏ ఎముక ఎక్కడికి ఉండాలో అక్కడికి వచ్చేస్తుంది. యూ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ స్పీక్ ద వాయిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడు నీ ద్వారా పనిచేయాలనుకుంటున్నాడు. నీ నోటిలో దేవుడు జీవాన్ని ఉంచాడు, నీ నోటిలో దేవుడు మరణాన్ని ఉంచాడు. దేవుడు హెజ్కేల్ ద్వారా పనిచేయాలనుకున్నాడు. హెజ్కేల్ అనుకుంటాడు, ఐ బికమ్ సో పవర్ఫుల్. You will become extremely powerful when you hear the voice of God and when you cooperate with God. దేవుని స్వరాన్ని విని దేవునితో నువ్వు సహకరిస్తే నీవు భూమి మీద అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా నీవు మారుతావు. దేవుని యొక్క స్వరాన్ని మీరు సులభంగా విని, సులభంగా గ్రహించి, గుర్తించి ఆ దేవుని యొక్క స్వరాన్ని మీరు ప్రకటించి చచ్చిపోయిన వాటినన్నిటి కూడా బ్రతికించుదురు గాక. దేవుడి యొక్క మాటలు మన వెనుకల్లో ఆయన ఫలింపచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియులకు, ఆర్డీజే మినిస్ట్రీస్లో నాటబడినటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ కూడా ఈ దినవంతయు తోడై ఉండును గాక. ఆమేన్. God bless you. Have a blessed and prosperous day in the name of Jesus. God bless you. Praise the Lord.